ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్ చూపించిన రాంగ్ డైరెక్షన్ వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎందుకు ఇలా అంటున్నానో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ నుంచి మన వెహికల్ కి జరిగిన ప్రమాదం గురించి మీకు వీడియోస్ పెట్టాను కదా. ఇంకా దాని తర్వాత మన వెహికల్ అయితే రిపేర్ అయింది. ఇంకా నేరుగా బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు కూడా బెంగళూరుకి వచ్చేటప్పుడు మా మామయ్యకి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. అదేంటంటే వెహికల్ ని ఎక్కడో పార్కింగ్ లో పెట్టేసి వెళ్ళాడంట. ఇంకా తిరిగి వచ్చి చూస్తే ఎక్స్ట్రా టైర్ ఉంటుంది కదా, అదే స్టెప్ ని అదైతే తీసుకొని వెళ్ళిపోయారంట. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు, మా మామయ్యకి అయితే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయంట. అయితే మా మామయ్య నాకు చెప్తూ ఉన్నాడు. నాకేమో ఫుల్ ఆకలి అవుతుండడంతో బయటకి వచ్చి ఏదైనా తిందామని చూస్తే ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే కనిపించాయి. ఇంకా మనమైతే ఒక పైనాపిల్ అయితే చెప్పాము, అదైతే మనకి సరిపోలేదన్నమాట. ఇంకా కొన్ని అంటి పనులు తీసుకొని అవి కూడా తినేసాం. ఒక స్టాప్ అయితే అయిపోయింది అనమాట. మనం బెంగళూరులో మొత్తానికి 3 స్టాప్స్ అయితే అన్లోడ్ చేయాలి. ఇంకా రెండో ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ కూడా అన్లోడ్ అయితే చేసేసాము. లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ స్టాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తూ ఉండగా సడన్ గా మనకు హైవే రూట్ కాకుండా పల్లెటూరు అమ్మటి అయితే తీసుకొని వెళ్తుంది. ఫస్ట్ లో గూగుల్ మ్యాప్ ఈ రూట్ చూపించినందుకు చాలా తిట్టుకున్నాం అనమాట. కానీ కాసేపు తర్వాత ఈ లొకేషన్స్ ఈ సీనరీ అన్ని చూసిన తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. దానితో పాటు నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి చెరుకు రసం అయితే తాగలేదు. పక్కనే ఉన్న పొలాల నుంచి తీసుకుని వచ్చిన చెరుకుల నుంచి చెరుకు రసం తీసి ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇచ్చిన థర్డ్ లొకేషన్ లో కూడా అన్లోడ్ చేసేసి ఇంకా మనం ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ మనం వచ్చేసి తమిళనాడుకి వెళ్ళబోతున్నాము. మనకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో లాభం ఉంటుందో లేదో ఆ వీడియోలో అయితే చెప్తా.